సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ రాజుకున్న ఆందోళనలు నేపాల్లో రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. ప్రధాని అధ్యక్షుడు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజధాని కాఠ్మండు సహా నేపాల్ మొత్తం నిరసనలు అల్లర్లతో హోరెత్తుతోంది. అసలు ఈ స్థాయి ఉద్యమానికి నేతృత్వం వహిస్తోంది ఎవరు? జెన్జీని ఏకతాటిపైకి నడిపిస్తున్న లీడర్ ఎవరు? నేపాల్లో చెలరేగిన జెన్జీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి 36 ఏళ్ల సుదన్ గురుంగ్. సుదన్ రన్ చేస్తున్న హమీ నేపాల్ అనే యూత్ బేస్డ్ ఎన్జిఓ ఈ మొత్తం ఆందోళనను ముందుండి నడిపించింది. తమ గ్రూపు ప్రదర్శనలు నిర్వహించేందుకు, విద్యార్థులు యూనిఫామ్లో ఉండేందుకు, పుస్తకాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వాన్ని తామే అనుమతి కోరినట్లు ఇన్స్టా పోస్ట్లో వెల్లడించింది. రోడ్లను ప్రభుత్వ దళాలు బ్లాక్ చేస్తుండటంతో ఈ సంస్థే విద్యార్థులకు ఆందోళన చేయాల్సిన మార్గాలను, సురక్షిత జాగ్రత్తల్ని సూచిస్తోంది. సుదన్ గురుంగ్ హమీ నేపాల్ ఎన్జిఓకు అధ్యక్షుడు. 2015లో వచ్చిన భారీ భూకంపం తర్వాత ఈ సంస్థను స్థాపించారు. అంతకుముందు సుదన్ ఓ ఈవెంట్ మేనేజర్, పార్టీలను ప్లాన్ చేసి నిర్వహించేవాడు. ఆనాటి విపత్తులో తన బిడ్డను కోల్పోయిన సుదన్ ఎన్జిఓ ఏర్పాటు చేసి సహాయ పౌర సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. గతంలో బీపీ కొయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పారదర్శకత కోరుతూ గేపా క్యాంపు పేరిట ఆందోళనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నిషేధంతో మొదలైన ఉద్యమంలో డిజిటల్ యుగపు యువత ఆగ్రహాన్ని ఏకతాటిపైకి తేవడంలో సుదన్ సక్సెస్ అయ్యాడు. తాజాగా నేపాల్లో జరిగిన ఆందోళనల్లో అత్యధిక మంది యువత, పాఠశాల విద్యార్థులే పాల్గొన్నారు. సోషల్ మీడియా బ్యాన్ను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమం అవినీతి, ఆశ్రిత పక్షపాతంపైన యువత తిరుగుబాటు ప్రకటించే వరకు వెళ్ళింది. రాజకీయ వారసత్వాలపైన జెన్జీ నిరసన చేపట్టింది. వీటిని నెపోకిడ్ మూవ్మెంట్ గా పిలుస్తున్నారు. సంపన్న వర్గాల రాజకీయ నాయకుల పిల్లలు అవినీతి సొమ్ముతో వచ్చే ఫలాలను అనుభవిస్తున్నారని నేపాల్ నవ యువత ఆరోపిస్తోంది. నేపాల్ అందరిది, అందరికీ సమ ప్రాధాన్యత, అవకాశాలు దక్కాలని గలమెత్తింది.